విరాజిల్లుతున్నటువంటి క్షేత్రానికి చెందినటువంటి వాస్తవ్యులు, వయస్సులో భిన్నవాడు, 3 దశాబ్దాలు కాంగ్రెస్లో కార్యకర్తగా ఉంటూ మరి కొద్ది రోజుల కిందటనే గురుర్దేవో మహేశ్వరః విద్రుమహే మణీలధవళఛాయేరుకై శ్రీక్షణై ముక్తావిందునపద్మనతముడాం తత్వార్థవర్ణార్తిగాం గాయత్రీం వరదాభయాం కుశకశాం శంఖం చక్రమదారవింద యుగళం హస్తైర్మహంతిం భజే. ఓం అనేటువంటి స్వాగతాన్ని, వేములవాడ క్షేత్రం నుంచి విచ్చేసినటువంటి బ్రాహ్మణ మిత్రులకు స్వాగతం, పౌలస్తేశ్వర పులాస బ్రాహ్మణ మిత్రులందరికీ స్వాగతం. అభిభ్రదగ్నాగహి శ్రియా హిరణ్యపాత్రం పూర్ణందదాసి గురవే సర్వలోకానాం భిషజే భవరోగిణాం నిధయే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమో నమః. ఆచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరం శృతి స్మృతి పురాణానాం ఘోరం కరుణావతారం సంసారసారం భుజగేంద్రహారం సదా వసంతం ఏకదా బ్రహ్మణ ఉపారతే ఏకదైవేజమాన ఆయుస్తేజో దదాతి సంతృష్టం ధనముభయం సమాకృతమస్తభ్యం దత్తా. వారిని వేదికపైకి ఆశీర్లు కావాల్సిందిగా కోరుతూ ఉన్నాం. తర్వాత మన తుంగూరు వారికి మరి కార్యక్రమంలో భాగంగా ప్రత్యేక ప్రైవేటు పాఠశాలను ఏర్పాటు చేసి ఎంతోమంది విద్యార్థులను తీర్చిదిద్ది ఇటీవలే మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి యొక్క గాయత్రి బ్రాహ్మణ సేవా సంఘం విద్యానగర్ అధ్యక్షులు కొలిచాల రవీందర్ గారికి వేదికపైకి స్వాగతిస్తూ ఉన్నాం, చేస్తూ ఉన్నారు. మరి బ్రాహ్మణ మిత్రులు తర్వాత చేస్తూ ఉన్నాం. సభాధ్యక్షులైనటువంటి మన జగిత్యాల అఖిల బ్రాహ్మణ సేవా సంఘం ఉమాకాంత్ గారు వారిని సవినయంగా వేదిక రావు గారు తెలంగాణ బ్రాహ్మణ సేవా సంఘం అధ్యక్షులు వారిని వేదికపైకి అందరు కూర్చోండి. శతమానం భవతి యదాయు పురుషేంద్రియే ఆయుష్యేంద్రియే ప్రతిష్టతి. రమేష్ భజన పలుసు పైకి రా. మాత్రమే మిగతా వారందరూ నేను కూడా దాదాపు 2003-2004 నుంచి 2016 వరకు ధర్మపురి బ్రాహ్మణ సంఘం ప్రధాన కార్యదర్శిగా ఉండడం జరిగింది. పార్టీ నడిపివ్వడం వేరు, కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ధర్మపురి మండల అధ్యక్షుడిగా పనిచేస్తున్నాను. పార్టీ నడిపించవచ్చు, స్కూల్ కూడా నడిపించవచ్చు, సంఘం నడిపించాలంటే చాలా కష్టం. అంటే ఈ మీటింగ్ ఇంతమందిని గ్యాదర్ చేయాలంటే దాని వెనుక ఎంత ఇబ్బంది ఉంటుందో వేదిక మీద ఇవాళ ఇక్కడ కూర్చుని మాట్లాడుతున్నాను. అసలు నేను మైకులు ఇచ్చేవాడిని, సౌండ్ సిస్టమ్ చూసేవాడిని కాకుండా అక్కడి నుంచి ఇటు వచ్చి మాట్లాడుతున్నాను. దానికి మా ఉమాకాంత్ గారికి ఎంత శ్రమ ఉంటుందో నాకు తెలుసు. అదేవిధంగా ఈరోజు సన్మాన గ్రహీత సరే ధర్మపురిలోనంటే దాదాపు ఒక 500 కుటుంబాలు ఉంటాయి. 500 కుటుంబాలు ఉంటాయంటే ఒక బ్రాహ్మణ్యంలో కొంత సపోర్ట్గా ఉండే వ్యక్తులు చాలామంది ఉంటారు, ప్రత్యక్షంగానో పరోక్షంగానో. తుంగూరు గ్రామంలో ఎప్పటి నుంచో మేము వింటూ ఉంటాం, తుంగూరు చంద్రశేఖరరావు గారు, రాజగోపాలరావు గారు, వారు అంటే ఒకటే కుటుంబం ఉంటుంది కావచ్చు, దాంట్లో వారు సర్పంచ్గా చాలా సంవత్సరాల గ్యాప్ తర్వాత సర్పంచ్గా గెలుపొందడం జగిత్యాల జిల్లాలో ఏకైక బ్రాహ్మణ సర్పంచ్ ఒక్కరే. వారు ఒకసారి ధర్మపురికి
మంత్రి గారి దగ్గరికి రావడం జరిగింది. వాస్తవంగా మంత్రి గారి దగ్గర దాదాపు 300 మంది 400 మంది ఉన్నా కానీ మరీ ప్రత్యేకంగా మన సంబంధించిన వ్యక్తి ఉన్నారని ఇమ్మీడియట్గా వారిని తీసుకుపోవడం జరిగింది. ఆ అభిమానం మన వాళ్ళు ఎవరో ఒక్కలో ఉన్నారు జగిత్యాల్లో అని వారు పెద్దలు. అదేవిధంగా మా యువజన కాంగ్రెస్ నాయకుడు వంశీ, ఎందుకంటే ధర్మపురిలో ఉంటామంటే ధర్మపురి లక్ష్మీ నరసింహస్వామి క్షేత్రానికి చాలామంది రావడం జరుగుతుంది. ఆ సందర్భంలోనే చాలామంది ధర్మపురి అంటేనే ఐదర్ ఇట్ ఈస్ బ్రాహ్మణ్ కమ్యూనిటీకి కానివ్వండి, లేకుంటే కాంగ్రెస్ పార్టీకి కానివ్వండి. ఇంతకుముందు ధర్మపురి దేవస్థానం ధర్మకర్తల మండలి అధ్యక్షుడిగా 2007 నుంచి 2009 వరకు, అదేవిధంగా 2010, 2011లో ఉత్సవ కమిటీ చైర్మన్గా పనిచేశాను. కాబట్టి చాలామంది ధర్మపురికి వస్తున్నారంటే దినేష్కి ఒక ఫోన్ చేద్దామని చాలామంది బ్రాహ్మణ సంఘం వాళ్ళు మాట్లాడాలంటే కొంత ఇబ్బందికరమైన పరిస్థితి. ఎందుకంటే చాలామంది సభాపతి లాంటి వాళ్ళు, చాలామంది పెద్దలు మన కమ్యూనిటీ మీటింగ్లో ధర్మపురిలో కూడా నాకు చాలా ఇబ్బంది అయ్యేది. చాలామంది రీసెర్చ్ స్కాలర్స్, పెద్ద పెద్ద రాష్ట్రంలోనే డాక్టర్ సంగనవట్ల నరసయ్య లాంటి వాళ్ళు వక్తలు మాట్లాడే వాళ్ళ ముందర నాలాంటి వాడు మాట్లాడాలంటే చాలా ఇబ్బందిగా ఉంటుంది. అదేవిధంగా మా మిత్రుడు భద్రకాళి దేవాలయంలో ట్రస్ట్ బోర్డు మెంబర్గా రామేశ్వరరావు గారు, తెలంగాణ బ్రాహ్మణ సంఘం అధ్యక్షులు. అదేవిధంగా ఈ ప్రాంతానికి రీసెంట్గానే ఎన్నికలు వచ్చాయి. ఎన్నికల్లో నేను కూడా, మా భార్య కూడా ధర్మపూర్లో 2nd వార్డ్ కాంటెస్ట్ చేసింది, గెలవడం జరిగింది. ఈ ప్రాంతంలో ఎందుకంటే ఎన్నికలలో గెలవడం వేరు, నామినేటెడ్ పదవులు వేరు. ఎన్నికలలో అతి కష్టంగా, ఎందుకంటే ఎన్నికల 10-15 డేస్ ఎలా ఉంటాయంటే 5 సంవత్సరాల తర్వాత ఉంటుందేమో, కానీ ఆ 10-15 రోజులు ఎంత ఇబ్బందిగా ఉంటుందంటే ఎవరైనా అంటే అంత పీక్కు తింటారు ఇట్లా. సో దాదాపు నేను 4 సార్లు కాంటెస్ట్ చేయడం జరిగింది. ఒకసారి ఓడిపోయాను ఫస్ట్ టైం 2006లో ఎంపీటీసీగా. అంటే నాకు ఎందుకంటే గిట్ట సరే నేను నిలబడ్డ ఎంపీటీసీ ప్రాంతాల్లో ఒక 5-6 ఓట్లు మాత్రమే ఉన్నాయి. 2006లో ఒక వాణి విద్యాలయం కరస్పాండెంట్గా మాత్రమే ఉన్నాను. దాదాపు నాకు 720 ఓట్లు వచ్చి 120 ఓట్లతో మాత్రమే ఓడిపోయాను. మన కమ్యూనిటీ ఓట్లు దాదాపు ఒక 10 ఓట్లు 4 ఓట్లు మాత్రమే ఉండే. అయినా కానీ 720 ఓట్లు వచ్చాయి కీర్తిశేషులు రత్నాకర్రావు గారి నాయకత్వంలో అప్పుడు. అదేవిధంగా నిలవడానికి కూడా నిజంగానే వేరే పార్టీ వాళ్ళు చాలా ఇబ్బంది పడ్డారు. ఒక్క క్యాస్ట్ ఓటు ఉండదు ధర్మపురి మండలంలో. 25 గ్రామాలలో ఎక్కడ కూడా ఒక్క క్యాస్ట్ ఉండదు. ధర్మపురి మున్సిపాలిటీ జెడ్పీటీసీ పరిధిలో రాదు. అయినా కానీ వాస్తవంగా నాకు టికెట్ డిసైడ్ అయింది. ఆల్మోస్ట్ కొంత పోస్ట్పోన్ కావడం జరిగింది. అంటే వాస్తవంగా ఒక సేవాభావంతో ఒకటే పార్టీని నమ్ముకొని, ఒకటే జెండా నమ్ముకొని, అది కాకుండా వాస్తవంగా నేను మా రాష్ట్ర మంత్రివర్యులు సాంఘిక సంక్షేమ శాఖ మార్పులు అయిన తర్వాత అక్కడో ఇక్కడో మన వాళ్ళు చాలా రేర్గా రాజకీయంగా ఉంటారు. అది కాకుండా ఈ సోషల్ వెల్ఫేర్ కానీ, మైనారిటీ వెల్ఫేర్ కానీ చాలా స్కూళ్ళల్లో మన వాళ్ళు ప్రధానోపాధ్యాయులుగా లేకుంటే ఎంఈఓలుగా పనిచేస్తారు. నేను ఖచ్చితంగా మా దగ్గర 2 ఎంఈఓలు ఉన్నారు. ఎంఈఓ పోస్టులు తీసుకొని నేను ఉన్నాను, మీకు ఏదైనా నా బాధ్యత అని ఖచ్చితంగా చెప్పడం జరిగింది. నేను ఉంటాను కూడా రాబోయే 2.5 సంవత్సరాలు వాళ్ళ బాధ్యత వాళ్ళకి. ఎందుకంటే ఒక ఉద్యోగంలో చేసినప్పుడు వాళ్ళ వెనుకకు మా మంత్రి ఉన్నాడు, మా దినేష్ ఉన్నాడు అంటే గిట్ట మా ధర్మపురి ఎంఈఓ గారు మా సోదరిమణి. అదేవిధంగా పనిచేస్తుందట. వరంగల్లో పనిచేస్తే వరంగల్ నుంచి హైదరాబాద్కి డిప్యుటేషన్ కావాలంటే నిజంగా నాకు ప్రత్యక్షంగా ఆమె ఎవరో నాకు తెలియకున్నా కానీ మా సిస్టర్ను మరీ ముఖ్యంగా మా మంత్రి గారు ఏంటంటే వాస్తవంగా ఎప్పుడు కూడా నా మాట తీసే వ్యక్తి కాదు. ఎందుకంటే 15 సంవత్సరాల అసోసియేషన్ వారితో అహర్నిశలు నరాలు తెగేటట్టు కష్టపడి పనిచేయడం జరిగింది. అంత నమ్మకంతోటి నేను మా సిస్టర్ను వాళ్ళ ఇంటికి పంపించగానే ఇమ్మీడియట్గా వరంగల్ నుంచి హైదరాబాద్లో డిప్యుటేషన్ ఇవ్వడం జరిగింది. తప్పకుండా ఎవరు ఎక్కడ ఏ ఉద్యోగం చేసినా కానీ, ఎందుకంటే కొంత పొన్నం ప్రభాకర్ గారితో కానివ్వండి, డాక్టర్ వివేక్ తోటి కానివ్వండి, మన శ్రీధర్ బాబు గారితో కానివ్వండి, మా మంత్రి గారితో కానివ్వండి, ఎందుకంటే కాంగ్రెస్ పార్టీలో 30 సంవత్సరాల నుంచి ఒక పుణ్యక్షేత్రంలో దేవస్థానం చైర్మన్గా ఉన్నాను కాబట్టి వాళ్ళందరి దగ్గర నాకు ఒక మంచి రికగ్నిషన్ ఖచ్చితంగా ఉంటుంది. మనకు సంబంధించి ఎవరికి ఏ పని పడ్డా కానీ 100% 100% నెంబర్ కూడా ఇస్తాను. ఏ అవసరం ఉన్నా కానీ, జగిత్యాల జిల్లాలో ఏ అవసరం ఉన్నా కానీ ఖచ్చితంగా మీ వెన్నంటి ఉంటానని తెలియజేస్తూ